నందు, ఆర్ యు ఆల్ రైట్? ఏం లేదు రాము, ప్రతిసారిలాగే ఈ ఉద్యోగం కూడా నా చేయి జారిపోయింది. నాకు నిన్ను చూడాలనుంది రాము. రేపు ప్రొద్దునే వచ్చేస్తాను, సరేనా? హే నందు, నందు, ఏమైంది నాన్న? ఏమైంది? పూర్ణిమ కలవలేదా? మాట్లాడలేదా? రేపు వచ్చేస్తాను రాము. హే నందు, నందు, రేపు వచ్చేస్తాను. నందు, హే నందు, రాము నువ్వు ఎక్కడికి రా వెళుతున్నావు? హే, ధైర్యంగా ఉంటారా, బాధపడద్దు, నేనున్నాను గరా. హా, ఏంటమ్మా, ఏంటి డల్గా ఉన్నావు? పెళ్లి కూతురు నవ్వుతూనే ఉండాలి. త్వరగా రెడీ చేయండి. అమ్మా, ఏంటమ్మా, చెప్పమ్మా. ఏం లేదమ్మా. అల్లరి పిల్ల. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి? సారీ 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 సారీ. మెల్లిగా మెల్లిగా వెళ్ళు. వావ్ బావా, ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు. యు ఆర్ లుకింగ్ సో క్యూట్. ఏ ఇడ్చుడు, నా మీద ఆశపడద్దు. నాకు ఆల్రెడీ మీ అక్కతో ఎంగేజ్మెంట్ అవబోతుంది. త్వరగా రెడీ అవ్వు. అయ్యో, ఎందుకు ఇలా జరిగింది? అయ్యో ఏంటక్క, జాగ్రత్తగా రావా. ఇప్పుడేమైందో చూడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయమంటావు? బావా, శుభకార్యం జరుగుతున్నప్పుడు దీపం కింద పడి ఆరిపోతే మంచిది కాదు కదా. దీపం కింద పడ్డా సరే, కరెంట్ ఆఫ్ అయినా సరే, మనకి నచ్చిన దీపం ఆరిపోయినా కూడా, ఈ ప్రపంచమే రెండైపోయినా కూడా, నేనే మీ అక్కని పెళ్లి చేసుకోబోతున్నాను. వర్కౌటే అవలేదే. రా. ఎక్కడికి రాము? రారా చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పు. నోరు మూసుకొని రారా చెప్తాను. రాము చెప్పు. రాము, ఎక్కడని అడుగుతున్నాను కదా, చెప్పు. పెళ్లి మండపానికి రా. నేను వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతాను. ఆ విక్రమ్ గాడి కాళ్ళు పట్టుకొనైనా సరే ఈ పెళ్లిని ఆపేస్తాను. రారా. వద్దు రాము, ఇన్ని రోజులు తన నాతో ఉంటే మాత్రం చాలు అనుకున్నాను. ఇప్పుడు తానే లేదు. తన ఫ్యామిలీ కోసం తన ప్రేమని త్యాగం చేసింది. నేను తన కోసం త్యాగం చేశాను. తను ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలి, బాగుండాలి రాము. నా వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రావద్దు. ప్రతి ఒక్కసారి నాకు ఉద్యోగం పోయినప్పుడు నువ్వు నన్ను మనసెరిగిపోవద్దని ధైర్యం చెప్పి చెప్పి అన్ని బాధలు భరించే శక్తి నాలో కలిగించావు రాము. ఈ బాధ కూడా అలాగే భరిస్తాను. విక్రమ్ పూర్ణిమని నాకంటే బాగా చూసుకుంటాడు.
తను బాగుంటుంది కూడా. నాకు నువ్వు కదా రాము. రా, మనం ఊరికెళ్దాం. దీనికి ఒక పార్టీ ఇవ్వాలి కదా, పద. కమింగ్. పూర్ణి, వీళ్ళంతా నా కాలేజ్ ఫ్రెండ్స్. విక్కీ, నీ సెలెక్షన్ చాలా బాగుందిరా. మన Thank విక్కీ you. ఎప్పుడు సెలక్షన్ లో ఫెయిల్ అయ్యాడు చెప్పు. ఓకే పూర్ణి, యు గెట్ రెడీ. ఓకే. సరే, Okay, bye. bye. బాయ్. పూర్ణి, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. గెస్ట్ చేయి. ఏంటో తెలియలేదా? సర్లే, నేనే చెప్తాలే. టుమారో వీఆర్ గోయింగ్ ఫర్ స్విట్జర్లాండ్ హనీమూన్. ఆర్ యూ హ్యాపీ? నువ్వు స్విట్జర్లాండ్కి వెళ్ళావా? ఫుల్ ఆఫ్ వైట్ మౌంటైన్స్. అక్కడ భయంకరమైన చలి ఉంటుంది. పక్కన నువ్వు. వావ్. ఐఎమ్ సారీ కొంచెం ఎక్కువ మాట్లాడా అనుకుంటా. అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఎందుకని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ మిస్టర్ డూప్లికేట్ మన పెళ్లికొచ్చి మన పెళ్లిని స్పాయిల్ చేస్తాడా అన్నందుకే కదా. వాడిక్కడికి రాలేడు. వాడు రాలేనంతగా అన్ని ఏర్పాట్లు చేశా నేను. సో అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. ఐఎమ్ విత్ యూ. క్యారీ ఆన్. విక్రమ్, పని అయిపోయిందా? గుడ్, వెరీ గుడ్. మీకేం కావాలో అది నేను చేస్తాను. థ్యాంక్స్. రండి, టైం అయింది. ఇకపై మీకు ఎవరి వల్ల సమస్య రాదు. త్వరగా వచ్చి తాళి కట్టండి. ఎందుకంటే మీరు గెలవాలి కదా. పాపం, ఓడిపోవడం అంటే మీకు నచ్చదు కదా, అంతేనా? అతను ఓడిపోవాలి, మీరు గెలవాలి. నేను మీతో జీవించాలి, రైట్? ఎవరు చచ్చినా ఎవరు ఓడినా మనకేంటి, మనం బాగుండాలి, అంతేనా? రండి, ముహూర్తం సమయం దాటిపోతుంది. ఒకవేళ మన పెళ్లి ఆగిపోతే రేపు మన హనీమూన్ ఫ్లైట్ టికెట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఆ తర్వాత మీ వైట్ మౌంటైన్స్ ఫ్రీజ్ అయ్యేంత చిల్నెస్, అది తగ్గించడానికి నేను మీ అన్ని కళలు వేస్ట్ అయిపోతాయి కదా. రండి రండి, లేట్ అవుతుంది, పదండి. హాయ్ మిస్టర్ డూప్లికేట్.
హే డూప్లికేట్, నువ్వు నా పెళ్లికి వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నువ్వేంటంటే నాకు భయపడి ఊరొదిలి పారిపోతున్నావు. పూర్ణిమ దొరకదని నీకు అర్థమైపోయింది. పాపం. ఛ అంకుల్, కాలేజ్ రోజుల్లోంచి వీడు ఇలాగే. నన్ను గెలవలేడని తెలిసాక కూడా ఏదేదో ట్రిక్స్ చేసి ప్రయత్నిస్తూనే ఉంటాడు. లైఫ్లో ఎటువంటి మ్యాటర్ అయినా సరే నేను పోరాడతాను. ఉట్టి పోరాటం కాదు, గెలిచే వరకు పోరాడతాను. కానీ అదేంటంటే నేనే విక్రమ్ అని చెప్పి నా పేరు చెప్పి తన మనసులోకి దూరావు నువ్వు. పూర్ణిమ మనసు అర్థం చేసుకున్నాక తనతో ఫైట్ చేసి తన్ని బాధపట్టాలని నేను అనుకోలేదు. అందుకనే పూర్ణిమని నీకే అప్పగిస్తున్నాను. పూర్ణిమని నేను నీకు అప్పగించానని చెప్పి నేను నీ దగ్గర ఓడిపోయాను అనుకోకు. ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే నేనే గెలుస్తాను. నేను మాత్రం అర్థం చేసుకోలేదనుకో, పూర్ణిమ అసలు నీకు దొరికేదే కాదు, నీ లైఫ్లోకి వచ్చేది కూడా కాదు. పెళ్లి జరుగుతుందన్న సంతోషం కానీ ఆనందం కానీ తన మొహంలో లేనేలేదు. నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను. అందుకే ఫోన్ మాట్లాడుతున్నట్టు డ్రామా చేశాను. అప్పుడు బయటపడిపోయింది అమ్మాయి. నాకు అర్థమైపోయింది పిల్ల తనకిష్టం లేదని. మనసులో నువ్వు, పెళ్ళి నాతో, అది నాకు నచ్చలేదు. ఐ విష్ యూ బోత్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్. విక్కీ, ఫ్రెండ్స్? నో, నాకు నీకు ఫ్రెండ్షిప్ వద్దు, ఓన్లీ ఫైట్. నీ లైఫ్లో నేనే ఎప్పుడు పోటీగా ఉంటాను. బాయ్. నీ ఆశలు నిరాశలు అయిపోయాయి కదరా విక్కీ. ఏంట్రా ఇదంతా? మాకేమీ అర్థం కావడం లేదు. పెళ్ళెందుకు వద్దని చెప్పావు? అమ్మా నాన్న రండి, మీరు ఇచ్చిన ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి, రండి వెళ్ళి చూద్దాం. నమస్తే, నా పేరు నందకుమార్. నాకు క్లోజ్ అయిన వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఈయన మా నాన్న, మిస్టర్ రామ్ ప్రసాద్, గవర్నమెంట్ సర్వెంట్. ప్రస్తుతానికి నేను అన్ఎంప్లాయిడ్. నాన్న జీతంలో జీవితం గడిపేస్తున్నాను. మంచి ఉద్యోగం దొరికితే వెళ్ళడానికి రెడీగానే ఉన్నాను. నాకు కూడా ఒక డిగ్రీ ఉంది. నాకు అమ్మ లేరు, నా నాన్నే నాకంతా. ఒక సొంత ఇల్లు ఉంది. ఇదే నా బయోడేటా. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను. నువ్వు ఓకే అంటే జాతకం, పెళ్లి, హనీమూన్ ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే? యూ డూప్లికేట్.